దేవుడు ఏర్పరచుకున్నాడు సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఈవులు భక్తులు. పాత నిబంధన భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు. ఎవరి ద్వారా అయితే మనం సువార్త విని రక్షణలోనికి వచ్చామో, ఎవరి ద్వారా మనం దేవుణ్ణి కనెక్ట్ అయ్యామో, ఎవరి ద్వారా సత్యమును నేర్చుకున్నామో, ఎవరి ద్వారా మనం పరిపూర్ణత వైపు నడుస్తున్నామో, ఆ దైవజనుడు, ఆ దైవజనురాలు దేవుడు నీకు అనుగ్రహించిన ఈవి బహుమానము, గాడ్ గిఫ్ట్. నిజంగా ఆ భక్తులను దేవుడు లేపకపోతే, వారిని ఏర్పరచుకొని నీ విషయంలో దేవుడు వారిని వాడుకోకపోతే, నీ రక్షణ నా రక్షణ ప్రశ్నార్థకం అయ్యేది. అందుకే నన్ను రక్షణలోనికి నడిపించినటువంటి దైవజనులు, ఆత్మీయులు, అలాగే నన్ను భక్తిలో పెంచినటువంటి వాళ్ళు, నాకు వాక్యాన్ని నేర్పినటువంటి వాళ్ళు, వీళ్ళకు నా హృదయంలో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుంది. హృదయంలో కూడా వాళ్ళని తృణీకరించాలని అనుకోను, మనసులో కూడా ఆలోచన రానివ్వను. ఎందుకంటే వాళ్ళు దేవుడు నా కోసం ఏర్పరిచిన బహుమానములు, ఈవులు. ఆ భక్తులే లేకపోతే, వాళ్ళు పరిచర్య చేయకపోతే, వాళ్ళు భక్తిని నేర్పకపోతే, ఆరాధనను నేర్పకపోతే, ఆత్మీయతను నేర్పకపోతే, పవిత్రతను నేర్పకపోతే, సత్యవాక్యమును సరిగా నిర్వచించుకోవటం, వాక్యానికి న్యాయముగా తీర్పు తీర్చుకోవటం అనేది నేర్పకపోతే అసలు నా రక్షణ ఉండేది కాదు, ఆత్మీయ ఎదుగుదల ఉండేది కాదు, సత్యం నా నోట ఉండేది కాదు. కాబట్టి దానికోసం దేవుడు వారిని ఏర్పరచుకుని నా విషయంలో నా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానాలు భక్తులు. కీర్తనాకారుడు అంటాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టులు అని. వాళ్ళు దైవ సేవలోనికి వచ్చి దేవుని పనిలో ప్రయాసపడుతూ ఎన్నో ఆత్మలను రక్షించేటువంటి ప్రక్రియలో, మరి పరిశుద్ధులను సంపూర్ణతలోకి నడిపించే ప్రక్రియలో ఎన్ని శోధనలు ఎదుర్కొన్నారో, ఎన్ని బాధలు పడ్డారో,